సో మీరు చెప్పినట్టు ఒక్క హీరోయిన్కి లైఫ్ తక్కువ అనేది కరెక్ట్ కాదండి. అసలు చాలామంది ఉన్నారు, ఇప్పుడు కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా యాక్ట్రెసెస్ ఉన్నారు. సో ఒక బిలీఫ్ అంతే, అది ఇట్స్ నాట్ రియాలిటీ. ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడి ఇప్పుడు హీరోలకి ఆ టైం లేదంటే హీరోయిన్లకి కూడా లేదు, ఎందుకు ఉండాలి? అలాగే మీరు చేసే సినిమాల్లో నందిని రెడ్డి గారి పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఆవిడ చెప్పకుండా ఏ సినిమా మీరు ఒప్పుకోరంటారు, అది నిజమేనా? ఆవిడ అంటే స్టోరీ అంటే మామూలు ఆవిడతో డిస్కస్ చేస్తారు ఏ సినిమా చేసే ముందు? అసలు ఎవరితో నేను డిస్కస్ చేయను, అసలు ఎవరితో చేయను. ఓకే సార్. నిత్య మ్యామ్ హియర్. మ్యామ్, ఈ సినిమా తర్వాత తమిళ మీడియాలో మీ పెళ్లి గురించి హాట్ టాపిక్ అయింది. నా పెళ్లి గురించా? సో ఎవరితో అంటే డిస్కషన్స్ చాలా ఎక్కువ అయ్యాయి. అవునా? సోషల్ మీడియాలో ఎనకే ఎన్న నడకదు మీడియాలో అంతే. ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతారు, నేనేం చెప్పాలి? కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా, చేసుకోవద్దనిపించిందా? వీళ్ళిద్దరూ చాలా నన్ను ట్రై చేస్తారు, డైరెక్టర్ హీరో ఇద్దరు. ప్రాపర్గా చెప్పండి. అలా కాదు లేదు, నువ్వు పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు, చాలా ట్రై చేస్తారు. అందరూ దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్. సో దాని గురించి ఇలా మాట్లాడితే లేదు నిత్య, ఇది చాలా మంచి విషయం, లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తారు నన్ను, కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? పెళ్ళిపోయిన ఎందుకండి, ఎప్పుడు చూసినా పెళ్ళి ఈ పెళ్లి గోళ ఏంటి అందరికి? విజయ్ గారు అందరూ కూడా సార్ మేడం గురించి మాత్రమే అడగరా? నో